గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయ ధూదుంపి మోగించనున్నదా? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పును ఇవ్వనున్నారా? అవును, అక్షరాలా నిజమంటున్నది కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 10.1% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతుందన్న ధర్మిలా కోడ్మో సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 42.8% ఓట్లతో ముందంజలో నిలవగా, హస్తం, కమలం పార్టీలు 2-3 స్థానాలకు పరిమితమయ్యాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉన్నదో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపర్చారు. ఈ క్రమంలో ఏకంగా 46.5% మంది ఓటర్లు మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని తమ అభిష్టాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీకి కంచుకోటలా నిలుస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కోడ్మో సంస్థ ఇటీవల నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. గతంలో కాంగ్రెస్ తరపున రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్వే చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున కూడా సర్వే నిర్వహించింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవల కోడ్మో స్వతంత్రంగా టెలిఫోన్ ద్వారా సర్వే చేపట్టింది. దాదాపు 2,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 22.9% మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గంలోని 19 ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఓటరు మొదలు 50 ఏళ్లు పైబడిన వారు ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిరక్షరాస్యుల నుంచి వివిధ రకాల వృత్తులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు, విద్యావంతులు సర్వేలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో 42.8% మంది ఓటర్లు రానున్న ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నట్లు ఈ సర్వేలో స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 32.7% మంది జైకొట్టగా, మరో 19.5% మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఏకంగా 10.1% ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లలో 46.5% మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తామన్న వారిలో మహిళా ఓటర్లు 34.4% మంది ఉన్నారు. కొత్త ఓటర్లు బీఆర్ఎస్ ను ఎక్కువగా ఆదరిస్తున్నట్టు వెల్లడైంది. 18 నుంచి 25 ఏళ్ల వారిలో బీఆర్ఎస్ కు 50.5% ఆదరణ ఉంటే, కాంగ్రెస్ పట్ల 23.2%, బీజేపీకి 21.2%గా ఉంది. 26 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లలో 45% బీఆర్ఎస్ కు ఓటేస్తామని చెప్పగా, 26.1% కాంగ్రెస్ కు వేస్తామన్నట్టు సర్వే నివేదిక పేర్కొన్నది. 36 నుంచి 50 ఏళ్ల మధ్య వారిలో బీఆర్ఎస్ కు 44.7% ఆదరణ ఉంటే, కాంగ్రెస్ కు 33.8% ఉంది. అయితే 50 సంవత్సరాల పైబడిన వారిలో బీఆర్ఎస్ కు ఓటేస్తామన్న వాళ్లు 35.9% ఉంటే, కాంగ్రెస్ కు ఓట్లేస్తామన్న వాళ్లు 40%గా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని మతాల వారు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. ముస్లిం మైనార్టీలో 46.5%, క్రిస్టియన్ మైనార్టీలో ఏకంగా 58.7% మంది గులాబీ పార్టీకి జైకొట్టారు. వృత్తుల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, సొంత వ్యాపారం చేసుకునేవారు, గృహిణులు, డ్రైవర్లు, నిరుద్యోగులు,
రిటైర్డ్ ఉద్యోగులతో పాటు విద్యార్థులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం స్వల్ప తేడాతో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. నిరక్షరాస్యులు, వివిధ స్థాయి విద్యార్హతలు ఉన్న 7 కేటగిరీల వారిలో కూడా బీఆర్ఎస్ పార్టీకే ఆదరణ కనిపించింది. సామాజిక వర్గాల వారీగా చూసినా అత్యధికంగా ఓటర్లు బీఆర్ఎస్ కు ఓటేస్తామని స్పష్టం చేశారు. సర్వేలో భాగంగా వచ్చేసారి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నను కూడా ఓటర్ల ముందు పెట్టారు. ఈ క్రమంలో ఏకంగా 46% మంది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కుండబద్దలు కొట్టారు. 28.4% మంది రేవంత్ రెడ్డి తిరిగి సీఎం కావాలని కోరుకుంటుండగా, కేంద్ర మంత్రి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం కావాలని 1.1% మంది కోరుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎలా ఉందనే కీలక అంశాన్ని కూడా ప్రస్తావించగా 41.5% జూబ్లీహిల్స్ ఓటర్లు రేవంత్ సర్కార్ పనితీరు ఏమీ బాగాలేదని పెదవి విరిచారు. 35.4% మంది బాగానే ఉందని చెప్పగా 23.1% మంది పర్వాలేదు అని వెల్లడించారు. మరోవైపు ప్రజా సమస్యలను కూడా ఓటర్ల ముందు ఉంచగా 38.4% ఓటర్లు ఎలాంటి సమస్యను ఏకరువు పెట్టలేదు. కానీ 61.6% మంది మాత్రం డ్రైనేజీ, అధ్వాన రహదారులు, మంచినీటి సమస్య, ట్రాఫిక్, కరెంటు కోతలు తదితర సమస్యల్ని ఎదుర్కొంటున్నామని వెల్లడించారు.